ఈయన నేను పెట్టేసుకోండి. నా పేరు మీద ఏది ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. నా పేరు మీద ఏది ఉంటే అది వైట్ పేపర్ తీసుకురామని అన్నయ్య చెప్తాను. నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుందని చెప్పినాను. ఈయన ఏం చెప్పినాడు, టీడీపీ వస్తుందని చెప్పాడు. ఆయన ప్రకారమే టీడీపీ వచ్చింది. ఈయన ఎప్పుడైనా వచ్చి నా పేరు మీద ఏది ఉంటే అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తాను. ఈ మాట కట్టుబడి ఉంటే కదా. నేను ఆ రోజు ఏం చెప్పినా, నా పేరు మీద ఉన్ని ఏదన్నా ఉన్ని ₹1 కానీ నీకు ఇస్తానని చెప్పిన. ఈ రోజు మాట మీద నిలబడి అదే పనికి ఇన్న దగ్గరికి వచ్చినాను. నా పేరు మీద ఏ ఉంటే అవి తీసుకోమని చెప్తాను. లేదని చెప్తాను. లేదో ఉందో కాదు, నా మాట మీద కట్టుబడి ఉన్నానా లేదా? నేను మాట మీద అందరూ కట్టుబడి ఉంటారు. సంతకం పెట్టాలో గౌరీ ట్యాక్స్ నాదే, నేను రాసిస్తానంటే ఎట్లా మాట. నీకు ఆ రోజు నేను గవర్నమెంట్ రాదు అని చెప్పి, గవర్నమెంట్ వస్తుందని నేను రాదు అన్నా. దానికి ఏం చెప్తున్నా, నా ఆస్తి ఏదన్నా ఉన్నా కానీ, 1 సెంట్ ఉన్నా కానీ నువ్వు రాసుకో. నేను ఈ మాట కట్టుబడి ఉంటా. లేదని చెప్తాను ధైర్యంగా. లేదని నీకెట్లా తెలుసు? 3 సెట్లు ఉన్నాయి. 3 సెట్లు ఉన్నాయి. ఏం సెట్లు? ఏంది ఒకటి ఎంత పోతాయి? రాసుకో. 4-5 టన్నులు ఉండవు అంతా. సాధింటారు పైపులన్నీ ఎల్లింగ్ పెట్టినావు. అదేపా పట్టుకొని సాధింటారు పెన్లాం పిల్లలు అందరూ. ఎప్పుడైనా నాదే, నాకే 3 ఎకరాలు ఆడుంది రంగంపేట కాడ. 7 ఇటిలపల్లి కాడ 7.5 సెంటు స్థలం ఉంది. సెంట్ 6 లక్షలు పోతాంది. ఇప్పుడు నువ్వు పోయి తీసుకోపో చూద్దాం. నీ పేరు తపోవనంలో 2.5 సెంటు ఉంది. అన్ని నా పేరు మీద ఉండేది. మరి ఇంకెందుకు తెల్ల పేపర్ సంతకం పెట్టి ఎట్లా పెడితే తెల్ల పేపర్ మీద సంతకం ఏం పెట్టా కాదు, చెల్లదు నీకు పెట్టినా కానీ. పెన్లాం పిల్లలు పెట్టాలి ఇప్పుడు సంతకం. పెన్లాం పిల్లలు సంతకం పెడితేనే చెల్లేదు ఇప్పుడు ఎవరన్నా కానీ. సంతకం అమ్ముకుంటే ఏంది లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళు చెల్లదా? ఇప్పుడు చంద్రబాబు చెప్పిన పథకాలు కూడా చెల్లవా? చెల్లవు అంతే. ఈ 2 ఏళ్ళు ఏమీ లేరు. ఏమో చెప్తాను కదా. ఏంటికి మరి అంత పట్టుకొని 5 ఏళ్ళు వానగాని రావు. అమ్మ ఒడిస్తా నీకిస్తా అమ్మ 18 ఏళ్ళ నుంచి నీకు 1500 ఇస్తామన్నారంతే. నీకు ఇస్తా అని చెప్పలే. ఇస్తామన్నారంతే. ఇస్తాం ఎప్పుడోసారి ఇస్తాం. ఎప్పుడో వచ్చినప్పుడు ఇస్తాం. ఆ వెంకటరామ స్వామి డబ్బులు పంపిణీ అన్ని ఆయన ముడుపు చేసుకుని ఇక్కడ అన్నీ పంపిణీ ఇస్తాము. అంతే చెప్పే ఉండే కదా. అంతే ఇప్పుడు మీరు వాడుకోలేదా? ఉన్నప్పుడు అంతా ఆడ నీళ్ళు పోసుకునే జగ్గులు కానీ లేవు. మీరు ఇప్పుడు అన్ని పెడతారంట. వాళ్ళు ఉడికి నీళ్ళు కానీ పెడతారంట, బకెట్లు పెడతారంట. ఇప్పుడు అమ్మఒడి నువ్వు అన్ని ఇస్తానవులే. నీ లే చెప్పు. నువ్వు ఆటి నుంచి తెచ్చే కదా ఇస్తాండది. నీకు యాటి నుంచి అయితే అమ్మఒడి మేము 1 ఇస్తానంటే మేము 3 ఇస్తా అన్నారు. మహిళలకు 5 మంది ఉంటే 5 మంది ఇస్తామప్పా. ఇస్తాము. ఇవన్నీ పథకాల సంతోషమే కదా. 60 రోజులు సంతోషపడతా కదా. పథకాలు అవన్నీ రాని రాకనే కదా. ఇంకా 2 నెలలకేనా? 2 నెలలు కంటే ఈ రోజు ఇస్తామని చెప్పు. రేపు నెల నుంచి ఇంకా అది 3 ఎక్కువ వస్తుంది. ఆయన పంపిస్తాడు డబ్బులు. తీసుకో, ఖర్చు పెట్టుకోకండి మీరు. నేను ఇచ్చేదట కనపడలేదు. ఉత్తుత మాటలు ఏం మాట్లాడము మేము ఎప్పటికే కానీ మాట్లాడలేదు. చెప్పలేదు కదా. కాపురం కన్నా 11 సీట్లు. అవునప్పా. పక్కన ఓటు వస్తుంది మీకు సీట్. జగన్ కానీ తప్పు చేసినాడు చాలా. నేను చెప్పేది మీ అమ్మమ్మ మీకు 1500 వస్తుంది అమ్మ ఇంటికాడ ఉంటా. కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ.